అమూల్య గారిని ఎందుకు, ఓన్లీ అమూల్య గారు అని కాదు, మీ దగ్గర అసలు డైట్ తీసుకుని రిజల్ట్స్ చూసిన వాళ్ళు ఉంటే ఇంకా బెటర్గా అందరికీ అర్థమవుతుందని నేను ఈరోజు పిలవమని చెప్పాను. సో అసలు ఏ ప్రాబ్లంతో మీ దగ్గరకు వచ్చారు అమూల్య గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ దీప, ఇక్కడ లైక్ సో థ్యాంక్ఫుల్ టు సుమన్ టీవీ కూడా ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ దెన్ డాక్టర్ అమూల్య తిను ఫస్ట్లో పీసీఓస్తో చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. చాలా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్తో వచ్చారు ఫస్ట్లో. సో మేము ఏంటంటే కొన్ని మెడికల్ హిస్టరీ అదంతా తీసుకొని సో 3 months వరకు అలా డైట్ అంతా ప్రిఫర్ చేసాము, కస్టమైజ్డ్ డైట్ చేసుకొని తనకి 3 months వరకు డైట్ అంతా ఇస్తూ ప్రాపర్గా తను కూడా పాపం కోపప్ చేస్తూ ఫాలోఅప్లో ఉన్నారు. చాలా సపోర్ట్గా చేశారు. యూజువల్లీ అంటే మనం అంతా రెగ్యులర్గా చూస్తూ ఉండం కదా, కొన్ని డైట్స్ అంతా ఫెమిలియర్గా ఉండవు కొత్తగా, బట్ తిను చాలా సపోర్ట్గా చేసింది. సో ఇనీషియల్ వెయిట్ తనది వచ్చేసి 69 ఉండే, 69 కదా, బట్ నౌ షీస్ పుట్ డౌన్ అరౌండ్ లైక్ 63 వరకు వచ్చారు ఇప్పుడు. సో అమూల్య గారితో మాట్లాడదాం ఒకసారి. హాయ్ అండి. హలో. సో జనరల్గా కామన్గా అందరికీ వినిపిస్తున్నాయి ఇవి ఈ మధ్య, పీసీఓఎస్, పీసీఓడి, ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ఇవన్నీ. సో ప్యూర్ ప్లెజర్ నిజంగానే ప్లెజర్ ఇచ్చిందా మీకు? హ్యాపీగా ఉన్నారా? నేను 1 year నుండి 69 kilos ఉన్నాను. సో నాకు లైక్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చాయి. ఇర్రెగ్యులర్ సైకిల్కి వచ్చి ఒక 1 year లైక్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ పీరియడ్ ఆర్ ఎనీథింగ్. జనరల్గా డైట్ మీద చాలా మంది కంప్లైంట్స్ ఉంటాయి. డైట్ చేద్దాం అనుకుంటారు కానీ ఇచ్చిన తర్వాత ఇవి తినలేము, కష్టంగా ఉంది అనిపిస్తుంది. మీకు డైట్ కంఫర్టబుల్ గానే అనిపించిందా? పర్ఫెక్ట్లీ బికాజ్ ఐ వాజ్ నాట్ ఇన్ అ పొజిషన్ లైక్ ఇట్స్ టేస్టీ ఆర్ ఇట్స్ హెల్దీ ఆర్ సంథింగ్ అదర్ థింగ్. ఐ వాజ్ ఇన్ అ పొజిషన్ లైక్ ఐ హ్యావ్ టు రెగ్యులరైజ్ మై cycles or mood swings and depression and all kind of stuff. I have to reduce it and regulate it. So I needed something to help me, some kind of medicine like to help me, supplement to help me. ఒక సప్లిమెంట్ మెడిసిన్ కావాలి అని చెప్పేసి డాక్టర్ వెన్లా గారు నాకు ప్యూర్ ప్లెజర్ గురించి మాట్లాడారు. వాళ్ళే డైట్ ఇచ్చారు, వాళ్ళే సప్లిమెంట్స్ ఇచ్చారు. దెన్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 months మై సైకిల్స్ గాట్ రెగ్యులరైజ్డ్. ఓకే, ఇంకా డైట్ కంటిన్యూ చేస్తారా, చెయ్యాలా ఇంకా తను? యాక్చువల్గా 3 months వరకు డైట్ అనేది ఫాలో అయిపోయింది తను. సో ప్రెసెంట్ ఇప్పుడైతే కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ డైట్ అనేది స్టార్ట్ చేస్తాను తనకి. సో రెగ్యులర్గా తను ఇంకా లైఫ్ టైం వరకు ఆ బ్యాలెన్స్ డైట్లో ఉంటే సరిపోతుంది. ఓకే, అంటే ఇంతకు ముందు చేసినంత కష్టంగా కాకుండా కొంచెం ఈజీగా ఉంటుంది. తనకి ఇష్టమైనవి అన్నీ తింటూనే హ్యాపీగా లైక్ ఎంజాయ్ చేయొచ్చు. సో అమూల్య గారు, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు? పీసీఓఎస్, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్యూర్ ప్లెజర్ని ఎలా రికమెండ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది పీసీఓడి మెంబర్స్ లైక్ యంగ్ గర్ల్స్ ఆఫ్ 16-17 వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళి స్కాన్ చేయించుకొని పీసీఓడి అని తెలిసి 21 day పిల్, ప్రిమిలాటన్ ఇవన్నీ వాడతారు టు రెగ్యులరైజ్ ద పీరియడ్స్. బట్ దట్స్ నాట్ యాక్చువల్లీ ద క్యూర్, దట్స్ జస్ట్ ఎ మేనేజ్మెంట్. And one cannot take OC pills for the rest of the life kada. Kabatti this is a kind of innovative technique. I felt this as innovative. At first I didn't believe. She convinced me to believe for 3 months. 3 months try cheyu, నీకు వస్తుంది, సైకిల్స్ రెగ్యులరైజ్ అయితే బాగుంటుంది, మూడ్ స్వింగ్స్ ఉండే, ఏముండే, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండే అని చెప్తే ఐ ట్రస్టెడ్ హర్ అండ్ ఐ బ్రాట్ దిస్ మెడిసిన్. ఓకే, థ్యాంక్ యూ అమూల్య. ఓకే, రైట్.